గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మీకు కంప్యూటర్ సైన్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది రావడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాము. సో ఆల్రెడీ నేను కొన్ని పార్ట్స్ అనేది చెప్పడం జరిగింది. ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్. ఆల్ పార్ట్స్ అనేది మీకు కనపడతాయి. ఇనిషియల్లీ మనకి వాట్ ఆర్ హ్యాకర్స్ అంటే, హ్యాకర్స్ ఆర్ దోస్ పీపుల్ బ్రేక్ ఇంటూ అదర్ పీపుల్స్ కంప్యూటర్స్ అనమాట. ఎవరైతే వాళ్ళ కంప్యూటర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుందో వాళ్ళని హ్యాకర్స్ అంటారనమాట. వాట్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ క్లయింట్ కంప్యూటర్స్ అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ క్లయింట్ సర్వర్ సిస్టమ్స్. సో ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ క్లయింట్ కంప్యూటర్స్ అంటే, మైక్రో కంప్యూటర్స్ అనేటివన్నీ చూసినట్లయితే ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ క్లయింట్ కంప్యూటర్స్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏ కంప్యూటర్ కెనాట్ బూట్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఒక కంప్యూటర్ అనేది బూటింగ్ కాదనమాట. ఒకవేళ దానికి ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఈ విధంగా బూట్ కాదని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరము. ద అమౌంట్ ఆఫ్ వర్టికల్ స్పేస్ బిట్వీన్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ ఎ డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ అంటే, ఇక్కడ ఏదైతే వర్టికల్ స్పేస్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ ద టెక్స్ట్ అనేది మనం చూసినట్లయితే వర్టికలీ ఆ లైన్ స్పేసింగ్ని ఏమంటారంటే, దాన్నే మనము డాక్యుమెంట్ని లైన్ స్పేసింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ ఏ డాక్యుమెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ న్యూమరిక్ డేటా ఏంటి అంటే, ఎంప్లాయీ అడ్రస్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ న్యూమరిక్ డేటా అని చెప్పుకోవచ్చు, ఎంప్లాయీ అడ్రస్. నెక్స్ట్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఎంబెడెడ్ సిస్టమ్ అంటే, ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ద కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ కంట్రోల్స్ ద మెషిన్. ఏదైతే కంప్యూటర్ని మరియు సాఫ్ట్వేర్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుందో, కంట్రోలింగ్ ద మెషిన్ దట్ కంట్రోల్ ద మెషిన్, ఆ విధంగా కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ కంట్రోల్ ద మెషిన్ అని చెప్పి దాన్నే ఎంబెడెడ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పేజ్ ఆఫ్ వెబ్సైట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ అంటే, మొట్టమొదటి పేజ్ ఆఫ్ వెబ్సైట్ని ఏమంటారంటే హోమ్ పేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని మనము హోమ్ పేజ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా విచ్ డాష్ ఈజ్ ద అపియరెన్స్ ఆఫ్ టైప్డ్ క్యారెక్టర్స్ అంటే, ఫార్మాట్ అనేది చూసినట్లయితే ఈజ్ ద అపియరెన్స్ ఆఫ్ టైప్డ్ క్యారెక్టర్స్గా మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ ఫార్మాట్ అనమాట. When a file is saved for the first time, it must be given a name to identify it అంటే, ఒక ఫైల్ అనేది ఒక ఫస్ట్ మనము ఏదైనా సేవ్ చేసిన తర్వాత దానికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ అనమాట. ఆఫీస్ ల్యాండ్స్ విచ్ ఆర్ స్కాటర్డ్ జియోగ్రఫికల్లీ ఆన్ లార్జ్ స్కేల్ కెన్ బి కనెక్టెడ్ బై ద యూజ్ ఆఫ్ కార్పొరేట్. ఇప్పుడు దీని ప్రకారం చూసినట్లయితే ఆఫీస్ ల్యాండ్స్ అనేది which are scattered geographically on large scale can be connected by the use of corporate WAN అని చెప్పుకోవచ్చు అనమాట, వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో ఇక్కడ ఆఫీస్ ల్యాండ్స్ అనేది ఈ విధంగా జియోగ్రఫికల్లీ ఏదైతే మనం కనెక్ట్ చేస్తామో దాన్ని WAN అంటారు. ఎందుకంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. జియోగ్రఫికల్లీ LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. వేర్ ఆర్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ స్టోర్డ్ వెన్ ద ప్రొసెసర్ యూజెస్ దెమ్. ఎక్కడ ఈ డేటా అండ్ ప్రోగ్రామ్స్ అనేది స్టోర్ అవుతాయి, వెన్ ద ప్రొసెసర్ యూజెస్ దెమ్ అంటే మెయిన్ మెమరీ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే, విచ్ డేటా రిప్రజెంట్స్ రా ఫ్యాక్ట్స్ వేర్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డేటా మేడ్ మీనింగ్ఫుల్ అనమాట. సో దీని ప్రకారం డేటా అనేది రా ఫ్యాక్ట్స్ రిప్రజెంట్ చేస్తే, వేర్ యాజ్ ఇన్ఫర్మేషన్ అనేది డేటా మేడ్ మీనింగ్ఫుల్ అనమాట. అదేవిధంగా విచ్ కీ స్ట్రోక్ విల్ టేక్ యూ అట్ ద బిగినింగ్ ఆర్ ద ఎండ్ ఆఫ్ ద లాంగ్ డాక్యుమెంట్ అంటే, ఆ కీ స్ట్రోక్ ఏంటి అంటే, ఈ విధంగా బిగినింగ్ మరియు ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ చూసినట్లయితే కంట్రోల్ హోమ్ అనేది బిగినింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్ తీసుకెళ్తుంది, కంట్రోల్ ఎండ్ అనేది లాస్ట్ పేజ్ ఆఫ్ ద డాక్యుమెంట్ తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. వాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రీడ్ ఓన్లీ మెమొరీ మేక్స్ ఇట్ యూస్ఫుల్ అంటే, రోమ్ అనేది రీడ్ ఓన్లీ మెమొరీ, దీంట్లో ఇట్ ఈస్ నాన్ వాలటైల్ అనమాట, అంటే పర్మనెంట్ నేచర్. దట్ ఇట్ రిమైన్స్ దేర్ ఈవెన్ వితౌట్ ఎలక్ట్రిక్ పవర్ గోస్ అవే. ఒకవేళ పవర్ సప్లై వెళ్ళిపోయినా కూడా దాంట్లో కంటిన్యూస్గా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. విచ్ కెనాట్ బి డిలీటెడ్. ఇన్ పేజ్ ప్రివ్యూ మోడ్ యూ కెన్ సీ ఆల్ ద పేజెస్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. ఎప్పుడైతే మనం పేజ్ ప్రివ్యూ మోడ్లోకి వెళ్తామో మనము అన్ని పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఏవైతే పని చేస్తున్నామో అవి మనం చూడొచ్చు అనమాట. ఇఫ్ ద ఫైల్ సేవ్డ్ ఎర్లియర్ ఈజ్ ఎడిటెడ్ దెన్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు సేవ్ ద ఫైల్ అగైన్ టు స్టోర్ ద చేంజ్ అనమాట. సో ఒకవేళ నువ్వు ముందుగా ఏదైనా చేసిన డాక్యుమెంట్ని ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేయాలంటే ఖచ్చితంగా మనము దాన్ని అగైన్ స్టోర్ చేయాల్సి ఉంటుంది, చేంజ్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు ప్రెస్ ద కంట్రోల్ ఎస్ అండ్ సేవ్ ఇట్. వెన్ క్రియేటింగ్ ఏ వర్డ్ process document, this step involves
ఇక్కడ ఎప్పుడైతే మనం వర్డ్ ప్రాసెస్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందో దాంట్లో ఈ ఫార్మాటింగ్ టెస్ట్ అనేది మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అలైనింగ్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ కాలమ్ ఈజ్. ఈ అలైనింగ్ ఆఫ్ టెక్స్ట్ని ఏమంటారంటే ఏ విధంగా చేస్తారంటే కంట్రోల్ జే అంటే జస్టిఫికేషన్ అంటారు అనమాట. కంట్రోల్ ఆర్ అంటే రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, కంట్రోల్స్ అండ్ జస్టిఫై అంటే కంట్రోల్ జే అని చెప్పుకోవచ్చు. దాన్ని అలైనింగ్ ఆఫ్ టెక్స్ట్ కాలమ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే వీటిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క పార్ట్ అరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్తో పాటు కంట్రోల్ యూనిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇవన్నీ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్లో ఒక కాంపోనెంట్స్. క్యాడ్ అనేది కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనమాట. ఇది ఒక సాఫ్ట్వేర్ ఫర్ ద సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు క్యాడ్ కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రింటర్ కెనాట్ ప్రింట్ గ్రాఫిక్స్ అంటే ఏ ప్రింటర్ ఈ విధంగా గ్రాఫిక్స్ అనేది ప్రింట్ చేయలేమంటే డైజీ వీల్ ప్రింటర్ అనేది గ్రాఫిక్ ప్రింటింగ్ అనేది చేయలేమన్నమాట. ఈ డైజీ వీల్లో వీ కాంట్ డూ ద గ్రాఫిక్ ప్రింటింగ్. ఏ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ మెషిన్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఈ విధంగా మెషిన్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటారంటే అసెంబ్లర్ అంటారు. ఈ అసెంబ్లర్ అనేది ఈ విధంగా మెషిన్ లాంగ్వేజ్లో యూజ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ ఎవరు అంటే చార్లెస్ బాబేజ్ అనే అతను ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ అని మనం తెలుసుకోవచ్చు. సో చార్లెస్ బాబేజ్ అంటారు అనమాట. ద వర్డ్ ఎఫ్టీపీ స్టాండ్స్ అంటే ఇక్కడ ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. ఇది ఒక వర్డ్ కంపల్సరీ గుర్తుంచుకోండి. ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. నెక్స్ట్ ద లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ అంటే ఈ మెషిన్ లాంగ్వేజ్ అనేది లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ అని మనం తెలుసుకోవచ్చు. దాన్ని మెషిన్ లాంగ్వేజ్ అంటారు. బెస్ట్ క్వాలిటీ గ్రాఫిక్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై. ఈ క్వాలిటీ గ్రాఫిక్స్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే బై ప్లాటర్ అనమాట. ఈ క్వాలిటీ గ్రాఫిక్స్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే బై ద ప్లాటర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే మెమరీ విచ్ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ వెన్ యూ స్విచ్ ఆఫ్ ద పవర్ ఈజ్ అంటే ఇక్కడ మెమరీ విచ్ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ వెన్ యూ స్విచ్ ఆఫ్ ద పవర్ ఈజ్ నోన్ యాజ్ అంటే వాలటైల్ మెమరీ అనమాట. మొత్తం అంతా ఇక్కడ మనం ఏమవుతుందంటే ఒక్కసారి మనము నాన్ వాలటైల్ అంటే పర్మనెంట్ నేచర్, వాలటైల్ అంటే టెంపరీ నేచర్ అనమాట. సో ఆ విధంగా ఏ మెమరీ అంటే వాలటైల్ మెమరీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట. ద లింకింగ్ ఆఫ్ కంప్యూటర్స్ విత్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ అంటే ఒక కంప్యూటర్స్ని ఇంకో కమ్యూనికేషన్ సిస్టమ్ త్రూ లింక్ చేయడాన్ని ఏమంటారంటే నెట్వర్కింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద 16-bit మైక్రో ప్రాసెసర్ మీన్స్ దాట్ ఇట్ హ్యాస్ 16 డేటా లైన్స్. 16-bit మైక్రో ప్రాసెసర్లు ఏముంటాయి అంటే 16 డేటా లైన్స్ అనేది మనం చూడొచ్చు. డేటా గోయింగ్ ఇన్ టు ద కంప్యూటర్ ఈజ్ కాల్డ్ అంటే ఇన్పుట్ అంటారో దాన్నే ఏదైతే డేటా గోయింగ్ ఇన్ టు ద కంప్యూటర్ ఏమంటారంటే ఇన్పుట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెఫర్స్ టు ఏ స్మాల్ సింగిల్ సైట్ నెట్వర్క్ అంటే ల్యాన్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. విచ్ ఇస్ అ స్మాల్ సింగిల్ సైట్ నెట్వర్క్గా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఈజ్ ఏ అప్లికేషన్ సూట్ అనమాట. ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది ఏంటంటే అంటే ఇది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎంఎస్ ఆఫీస్ దాని త్రూ మనం ఫంక్షన్ చేస్తూ ఉంటాం. హౌ మెనీ ఆప్షన్స్ డస్ ఏ బైనరీ చాయిస్ ఆఫర్ అంటే దీంట్లో బైనరీ డిజిట్స్ అనేది 0 and 1 రెండు ఉంటాయని మనం గుర్తుంచుకోండి. ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ దట్ కంట్రోల్స్ హౌ యూ కంప్యూటర్ సిస్టమ్ రన్స్ అండ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ అంటే దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. దేంట్లో అయితే మనం మొత్తం ప్రోగ్రామ్ అండ్ కంట్రోల్స్ ద కంప్యూటర్ ఆఫ్ ద హోల్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తారు. కంప్యూటర్ కనెక్టెడ్ టు ల్యాన్ కెన్ షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్ పెరిఫరల్ ఎక్విప్మెంట్ అనమాట. ఈ విధంగా ల్యాన్ అనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు, పెరిఫరల్ ఎక్విప్మెంట్ కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ ట్రావెల్స్ బిట్వీన్ కాంపోనెంట్స్ ఆన్ ద మదర్ బోర్డ్ అంటే బేస్ అంటారు. ఇది ఇన్ఫర్మేషన్ అనేది ట్రావెల్ అవుతుంది బిట్వీన్ ద కాంపోనెంట్స్ అండ్ మదర్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హౌ ఆర్ డేటా ఆర్గనైజ్డ్ ఇన్ స్ప్రెడ్షీట్ అంటే స్ప్రెడ్షీట్లో రోస్ అండ్ కాలమ్స్లో ఈ డేటా అనేది ఆర్గనైజ్ చేసి ఉంటారు. అదేవిధంగా బ్లింకింగ్ సింబల్ ఆఫ్ ద కంప్యూటర్ స్క్రీన్ ఏమంటారు అంటే కర్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ ఫాల్ట్ ఇన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ అంటే ఏదైతే ఫాల్ట్ కనబడుతుందో కంప్యూటర్ ప్రోగ్రాంలో దేనైతే వర్కింగ్ నుంచి కొద్దిగా ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ కరెక్ట్లీ అంటే కరెక్ట్గా పని చేయకోకుండా కొద్దిగా మధ్యలో ఫాల్ట్ అనేది రావడం జరిగింది, దాన్ని బగ్ అంటారు అనమాట. ఏ సెల్ఫ్ రిప్లికేటింగ్ ప్రోగ్రామ్ సిమిలర్ టు ఏ వైరస్ విచ్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద 1917 సైన్స్ ఫిక్షన్ నావల్ బై జాన్ బర్నర్ ఎంటైటిల్ ద షాక్ వేవ్ రైడర్ అంటే వార్న్ అంటారు. వామ్ అంటే దీని సెల్ఫ్ రిప్లికేటింగ్ ప్రోగ్రామ్ అనమాట. దిస్ ఏ విధంగా వైరస్ ఉందో వామ్ కూడా వన్ టైప్ ఆఫ్ ఈ విధంగా మనం వైరస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ స్టేట్స్ ఈజ్ ఏ బై స్టేబుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ దట్ హ్యాస్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఫ్లిప్ ఫ్లాప్ అంటే దేంట్లో అయితే ఈ విధంగా బై స్టేబుల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉన్నాయో దాన్ని ఫ్లిప్ ఫ్లాప్ అంటారు. అన్వాంటెడ్ రిపిటేషన్స్ మెసేజెస్ సచ్ యాజ్ అన్సొలిసిటెడ్ బల్క్ ఈమెయిల్స్ని ఏమంటారంటే స్పామ్ అంటారు. ఏదైతే అన్వాంటెడ్ ఈమెయిల్ ఉందో దాన్ని స్పామ్ అంటారు. అదేవిధంగా డాస్ అంటే డిఓఎస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వన్ టైప్ ఆఫ్ డాస్ అని మనం తెలుసుకోవచ్చు, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. హూ ఇస్ ద చీఫ్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ అంటే బిల్ గేట్స్ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్పుట్ డివైసెస్ అంటే
ఇవన్నీ కీబోర్డు, మౌస్, కార్డ్ రీడర్, స్కానర్ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైసెస్ అని గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవుట్పుట్ డివైసెస్ ఏంటంటే అంటే స్క్రీన్, ప్రింటర్, స్పీకర్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవుట్పుట్ డివైసెస్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటే సిపియూనే బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అంటారు. దీంట్లో అర్థమెటిక్ లాజిక్ యూనిట్ మరియు కంట్రోల్ యూనిట్ అనేది రెండు దీంట్లో ఉంటాయన్నమాట. ఐబిఎం ఒరివేషన్ అడిగాడు. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ అంటే అది ఐబిఎం యొక్క అబ్రివేషన్ అనమాట. ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ప్రోగ్రామ్ అట్ రన్ టైమ్ లైన్ బై లైన్ అంటే లైన్ బై లైన్ ఈ విధంగా ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూట్ చేసేది ప్రోగ్రామ్ ఏమంటారంటే దాన్ని ఇంటర్ప్రిటర్ అంటారనమాట. అదేవిధంగా విచ్ ఈజ్ అన్ ఓఓపి ప్రిన్సిపల్ అంటే ఇన్హెరిటెన్స్ ఈజ్ అన్ ఓఓపి ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఈజ్ అన్ ఓఓపి ప్రిన్సిపల్ అంటే ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఈ విధంగా ఆల్ దీస్ పేపర్స్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ రైటింగ్ యువర్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ banks, SSC and railways also. Even army clerk you have it. So I hope this will be helpful for all examinations. Thank you. Have a good day. Have a great life.